సూపర్ అన్న ర్యాంపేజ్ చాలా బాగుంది. క్లైమాక్స్ జాతర ఎపిసోడ్ కానీ ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ర్యాంపేజ్ మొత్తం అరుస్తూ చూడడమే. ఆ, చాలా బాగుంది, ఎక్సలెంట్, చాలా బాగుంది. ఈసారి నేషనల్ అవార్డ్ పార్ట్ 1కి 10 టైమ్స్ ఉంది అసలు. ఖచ్చితంగా దాడుతుంది, ఖచ్చితంగా దాడుతుంది. ఒకరోజు 300 కోట్లు వస్తాయి ఆడేస్తుంది సినిమా. ఇంకా సినిమాలు ఏం లేవు కదా ఇంకా అసలు. చాలా బాగుంది సినిమా, బ్లాక్ బస్టర్, గూస్ బంప్స్ అంతా. మరి ఏం తీయక్కర్లేదు అసలు. 3 గంటలు అసలు అప్పుడే అయిపోయింది అన్నట్టు ఉంది నిజంగానే. 3 గంటల 20 నిమిషాలు అలా లేదు అసలు. కానీ చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ అయితే ప్రీ క్లైమాక్స్ అబ్బాబ్బా సూపర్ బ్రో, నైస్. హైలైట్ ఏంటంటే అల్లు అర్జున్ అనేది శారీ కట్టుకున్న సీన్ ఉంటుంది అమ్మవారి గెటప్, గూస్ బంప్స్ అనమాట. అసలు ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఉంటుందని. గ్యాప్ ఇచ్చి లేట్గా తీసినా కానీ చాలా బాగా తీశారు మూవీ అయితే. సో ఫ్యాన్స్కి అయితే పండగే. సో చాలా అంటే చాలా బాగుంది సినిమా. అట్లానేం లేదు, మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేసినాం అరే ఇంత ఉంది అంతుందని. ఇంకా చూసే కొంది ఏంటంటే ప్రతి సీన్కి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏదైనా హైలైట్ ఉంది. సో లాస్ట్ క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట, చాలా బాగుంటుంది. సో ఇంకా పార్ట్ 3 కూడా అని చెప్తున్నారు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అనేది. సాంగ్ సూపర్ ఉన్నాయి భయ. సో ఓవరాల్గా వచ్చేసి అయితే మూవీ సూపర్ ఉంది. సో అమ్మవారి గెటప్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే, గూస్ బంప్స్. అంతకు మించి ఇప్పుడు మాకు బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 ఎలా ఉంటుందో ఇది కూడా అలానే పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 కూడా ఇంకెలా ఉంటుందో తెలియదు. సో సినిమా అయితే ఓవరాల్గా బాగుంది భయ్య, అంతకు మించి తగ్గేదేలే. థ్యాంక్ యూ. సూపర్ సినిమా బాగుంది. ఎట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేసినామో అంతపోతే సినిమా ఉంటుంది. ఫైట్స్ డైలాగ్, గంగమ్మ తల్లి జాతరలో జరిగే డ్యాన్స్ ఫైట్ అవి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. స్టోరీ కూడా మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత స్టోరీ ఉంటుంది. స్క్రీన్ పైన చూస్తేనే బాగుంటుంది, ఎవరు కూడా ఫోన్లలో చూస్తే బాగుంటుంది. స్క్రీన్ పైన చూడాల్సిన సినిమా సూపర్, అది నెక్స్ట్ లెవెల్. పుష్ప 1కి ఎట్లా చూసామో నెక్స్ట్ పుష్ప 2 కూడా సేమ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సినిమా లెంత్ ఉంటుంది కానీ చూడాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ అట్లుంది కాబట్టి లెంత్ ఉంది, చూడాల్సి ఉంటుంది పక్క. పార్ట్ 1 నుంచి ఉండి పార్ట్ 3 కూడా ఉంది. 3 కూడా వస్తుంది. ఆ సస్పెన్స్ మిలుగుతుంది మనకి. 3 ఉంది. రష్మిక సూపరు. రష్మి కిందలో ప్రెగ్నెన్సీ, పుట్టపై కొడుకు, నెక్స్ట్ పుష్పరాజ్. అది సో 1000 కోట్ల మార్క్ పెట్టుకున్న రీచ్ 100% పక్క. చూస్తున్నాం కదా, ఆల్రెడీ పబ్లిక్ టాక్ వెళ్ళిపోయింది కదా పక్క. సినిమా సూపర్ ఉంది. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే సూపర్. క్లైమాక్స్ లో శివ తాండవమే. అల్లు అర్జున్ అంటే తగ్గేదేలే. ఫ్యామిలీతో పాటు అందరూ చూడండి సినిమా. క్లైమాక్స్ వేరే లెవెల్. సినిమా సూపరు, బ్లాక్ బస్టర్, తగ్గేదేలే. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ సూపర్, అన్న యాక్టింగ్ సూపర్. సినిమా బ్లాక్ బస్టర్. రండి థియేటర్ లో చూడండి. సూపర్ మస్తు హైలైట్స్, ఫైటింగ్స్ అండ్ సీన్స్ సూపర్, నెక్స్ట్ లెవెల్. సూపర్ ర్యాంప్, బంపర్, సూపర్ 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 అన్న సినిమా సూపర్. బుర్ర పాడు, బాగుంది. బుర్ర పాడు, సూపర్ బ్లాక్ బస్టర్. సూపర్ బ్రో. రప్ప ఉంది భయ సినిమా. నేను అలాగే 3వసారి తీయమంటే బ్లాక్ బస్టర్. మెంటల్ మాస్ అన్న బొమ్మ. బ్లాక్ బస్టర్ అంటే సెకండ్ నేషనల్ అవార్డ్ ఫర్ అల్లు సినిమా కేక, సినిమా హైలైట్. పుష్ప 3 రప్ప బాగుంది. సినిమా బాగుంది. హైలైట్స్ అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంటుంది. సూపర్ హిట్, సూపర్ బాగుందన్న. సూపర్ క్లైమాక్స్ ఫైట్స్ అదిరిపోయింది. పుష్ప 3 రాంపేజ్ ఉంది. తెలియదు, అది క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది. అది సారీ అందరి సూపర్ డూపర్. శకావత్ యాక్టింగ్ సూపర్ డూపర్. బోరింగ్ అస్సలు లేదు భయ్యా, కంటిన్యూస్ గా సూపర్ డూపర్, నో బోరింగ్.
5 గంటలు ఉన్నా చూడొచ్చు, నో బోరింగ్. జాతర సూపర్ డూపర్. అల్లు అర్జున్ డాన్స్ గానీ, జాతర సీన్ గానీ, ఫైట్ రచ్చ, క్లైమాక్స్ ఫైట్ అన్ని రచ్చ రచ్చ. అవుట్ ఆఫ్ 10 రేటింగ్. అంటే ఏంటో చూస్తారు లోపల. క్లైమాక్స్ ఫైట్ సూపర్ డూపర్. జాతర సీన్ అన్ని కూడా అసలు మొత్తం ఒక్క సీన్ కూడా తగ్గినట్లేదు. మొత్తం జోష్ అంటే క్రేజీ సూపర్ ఉంది అసలు. నేను ఇంకా ఐ మీన్ ఇంకా కొంచెం తగ్గుతుందేమో అనుకున్నా, బట్ నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. కొంచెం సీన్ కూడా తగ్గినట్టు అనిపించలేదు. ఫుల్ ఎంజాయ్ చేసి 1 కంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. దేవుడితో సమానం అన్నట్టు చూసినాం ఇప్పుడు మూవీ. లేదు, ఒక మీనింగ్ తోనే ఉంది సాంగ్ అయితే. మరీ ఐటమ్ సాంగ్ లాగా లేదు, మరీ బ్యాడ్ గా లేదు, మీనింగ్ తోనే ఉంది మూవీ సాంగ్. మైనస్ అసలు ఏం లేదు, మొత్తం ప్లస్ ఉంది. మూవీ మాత్రం హైలైట్.